100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నేపాల్లో ఆయన పీఎం అయితే రాజీనామా చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా ఆ ఉద్రిక్త వాతావరణం ఆగట్లేదు. మరి నెక్స్ట్ పీఎం ఎవరు, ముఖ్యంగా ఆర్మీని కూడా ఎదిరించే విధంగా యూత్ అయితే ఇట్లా రెవల్యూషన్ స్టార్ట్ చేసినారు. జన్జీ రెవల్యూషన్ అయితే ఇంకెప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఏంటి దాని గురించి, ఆ ప్రజలు ఎందుకు తిరగబడ్డారు అనే విషయం పైన ఇక్కడ యూత్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నేపాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. ఏంటి అసలు దీనికి ముఖ్య కారణం ఏంటి అనుకుంటున్నాను నువ్వు? రాజకీయం ఎలా ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది, సంపాదించే వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు, ఎట్లా జరుగుతుంది, ఉన్న వాళ్ళ సంసారం ఎట్లా ఉంది అనేది ఒక సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యి జనంలో ఒక ఉప్పెన అనేది వచ్చిందనేది ఉదాహరణ అన్న. మళ్ళీ చివరికి కూడా డబ్బు ఉన్నాడే బయటపడ్డాడు, పడలేడు, నువ్వు ఎట్లా పడతావు నేను చూస్తానన్న ఫీలింగ్, ఒక ఉధృత అక్కడ మొదలైందన్న. మినిస్టర్ని రోడ్ల మీద ఉరికించి కొడుతున్నారు, బురదలల్లా కాలువలల్లా పడేసి తంతున్నారు. అంటే యూత్ ఇంత ఫైర్ ఎందుకు అవ్వడం జరిగింది అసలు? అక్కడ ఉన్న చదువు సంస్కారం అది వ్యతిరేకంగా అంటలా. వాళ్ళు ఏదైనా చదివినా గానీ పూర్తి విధానం అనేది వస్తుంది. ఆ విధానం మనకు మళ్ళీ పై చదువులు కాదు. అక్కడ చాలా చదువు స్టడీ పరంగా చాలా బాగుండిద్ది అక్కడ. అట్లాంటి చోటే యువత బయటకు వచ్చి ఇంత రాద్ధాంతం చేశారంటే రాజకీయ మార్పులు అనేది అక్కడ ఇంకా జరగాలి. చాలా మంది బాధపడుతున్నారు. ఆ దెబ్బలు, ఆ స్టూడెంట్లకు పడిన దెబ్బలు గానీ, బుల్లెట్లకు గానీ, ఆర్మీ వాళ్ళని కూడా ఎదిరించి నిలబడ్డారంటే, రాజకీయ నాయకులు తల దొరికినట్టు కొడుతున్నారంటే పార్లమెంట్ తగలబెట్టేశారు. అదే అన్న. అంతే ఒక మార్పు, ఒక ఉధృతం అనేది అక్కడ మొదలైందంటే అది మార్పు. సోషల్ మీడియా మీద పడ్డారు. ఒక యాప్ వచ్చిందన్న, దానికి రూల్స్ అన్ని నువ్వు చేసుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని పెట్టాలి, కానీ దానికి అది ఉండాలి ఇది ఉండాలంటే కుదరదు కదా. ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఒక కోణంలో అయితే వాళ్ళు అడిగింది కరెక్టే, గవర్నమెంట్ అడిగింది మాకు ఇక్కడ పర్మిషన్స్ ఉండాలి, ఇక్కడ ఒక ఆఫీస్ ఉండాలి, మేము చెప్పినట్టు నడవాలి, ఎందుకంటే వాళ్ళ కంట్రీలో యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఇంకో కోణంలో ఏం జరిగింది, స్టూడెంట్స్ వీళ్ళ కరప్షన్ మొత్తం బయట పెడుతున్నారని చెప్పేసి, ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఇష్యూ నడుస్తుంది. మీరు ఏదనుకుంటున్నారు? కరెక్టేనా? స్టూడెంట్లు వాళ్ళ జాతకాలు మొత్తం బయట పెట్టారు, సరైన ఆధారాలు చూశారు, అన్ని సోషల్ మీడియాలో చూశారు. అది చూసి భయం వేసే బ్యాన్ చేయటం మొదలు పెట్టారు వాళ్ళు అధికారులు కూడా ఎవరు తప్పించుకుంటున్నారు. అధికారులు ఒక్కళ్ళు కడతల, ఒక్క రాజకీయ నాయకులు పొలిటికల్స్ మీదే పడ్డారు. పడిపోయింది. ఆయన కూడా రాజీనామా చేశాడు కదా, పిఎం సార్ కూడా రాజీనామా చేసి పారిపోయిన పరిస్థితి అంటే అర్థం చేసుకోవాలి. పోలీసులే కొద్దిగా సహకరించే, పోలీసులే కొద్దిగా అల్లర్లని కంట్రోల్ చేయగలుగుతారు. ఆర్మీ వాళ్ళు కూడా దిగారు. అయిపోయిందన్న, పోలీసుల పని, లోకల్ పని అయిపోయింది. ఆర్మీ వాళ్ళు దిగారు, ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. కాబట్టే చెబుతున్నా, ఇంకా రాజకీయ నాయకులు ఇంకా దాగుని ఉండారు, వాళ్ళని కూడా వెతికి కొడుతున్నారు, ఎవరిని వదిలిపెడతలేదు. హాయ్ బ్రో, నేపాల్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ప్రధాని రాజీనామా చేయడం జరిగింది. మిలిటరీ పాలన అయితే, మిలిటరీ కంట్రోల్ ఉంది ఇప్పుడు కంట్రీ మొత్తం. సో ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి దేశ యువత అంత పెద్ద పూర్తి స్థాయిలో అల్లరి చేస్తున్నారంటే ఒక పెద్ద సంచలనం సృష్టించనే ఆ విధంగా ఉంటది. ఇలా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది సరైన నిర్ణయం కాదు. వాస్తవానికి సోషల్ మీడియాను బంద్ చేయడం వల్ల ఇదంతా ప్రధానంగా రచ్చ జరుగుతున్నది. ఇలా సోషల్ మీడియాను బంద్ చేయడం అది మూర్ఖత్వమే. ఇలా ప్రపంచం అంతా, మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇలా సోషల్ మీడియాతో చూసుకుంటేనే మనం ఇలా సక్సెస్ ఉంటుంది. అలాంటి సోషల్ మీడియాను ఇలా బంద్ చేస్తే సరికాదు. ఎందుకంటే ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను బంద్ చేస్తే అనేక మంది యువత కూడా సోషల్ మీడియా పైన డిపెండ్ అయి ఉన్నారు. ఇలా ఒక సాధారణ వ్యక్తికి ఇలా న్యాయం జరగాలన్నా కూడా సోషల్ మీడియానే. ఏదైనా సమస్య వచ్చినా కూడా, సమస్య పరిష్కారం కావాలన్నా, సమస్య వచ్చినా, ఎవరికి ఏం బాధ వచ్చినా కూడా ఒక సోషల్ మీడియా చిన్న పోస్ట్ చేస్తే దాన్ని మొత్తం వైరల్ అయిపోయి ఇలా న్యాయాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలతో. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే మీడియాలన్నీ కొన్ని డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, పెద్దోళ్ళకు, పేరున్న వాళ్ళకి మాత్రమే చేస్తుండే తప్ప ఇలా సోషల్ మీడియా అంటే ఒక సాధారణ వ్యక్తికి ఒక ఆయుధం లాగా ఇలా ఉన్నటువంటి సోషల్ మీడియాని బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా యువత అంతా కూడా సోషల్ మీడియానే ఉందండి. పొద్దున లేవగానే సోషల్ మీడియా చూస్తారు, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ అనేది అన్ని కూడా. ఇలా అలాంటి సోషల్ మీడియాని బ్యాన్ చేసి ఆ విధంగానే ధర్నాలు జరుగుతాయి. అంటే మా కంట్రీ రూల్స్ పాటించుకుంటా ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టుకొని నడిపించవచ్చు అని చెప్పేసి నేపాల్ గవర్నమెంట్ చెప్పింది. సో మరి ఇప్పుడు యువత ఇంత తిరగబడడానికి కారణం ఆ సోషల్ మీడియా యాప్సే అంటారా, ఇంకేమైనా రీజన్ ఉంటుంది? మాక్సిమం 100% సోషల్ మీడియా యాప్స్ అండి. ఎందుకంటే యువతకు ఏముంటది, యువతకు ఉండేదే ఒకటి సోషల్ మీడియా తప్ప. యువత దేని మీద అట్రాక్ట్ కాదు కాబట్టి కంపల్సరీ సోషల్ మీడియా. ఎందుకంటే ఇలా ఒక మాజీ ప్రధాని భార్యని కూడా కాలబెట్టే స్థితికి వచ్చిందంటే సోషల్ మీడియా ప్రభావం అండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ దేశానికి.
ఇలా చూడండి, మన భారతదేశంలో నరేంద్ర మోడీ ఒక మాట అన్నాడు, మీ టీవీ ఛానల్ లేకపోయినా పర్లేదు, మీరు టీవీ ఛానల్ న్యూస్ రాయకపోయినా పర్లేదు, మాకు సోషల్ మీడియా ఒకటే మా ఆయుధం అని చెప్పేసి ఇలా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు. నరేంద్ర మోడీ గారిని ప్రపంచం అంతా కూడా గౌరవిస్తుంది. అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆ సోషల్ మీడియా గురించి అంత పవర్ఫుల్ గా చెప్పిందంటే సోషల్ మీడియా అంటే ఎంత పవర్ఫుల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. స్టూడెంట్స్ చెప్పే విధానం ఏంటంటే కరప్షన్ జరుగుతుంది, ఒక నాయకుడు సరిగ్గా పాలించట్లేదు, వాళ్ళు ఛాన్స్ తీసుకోవడానికి మేము ఈ విధంగా రెవల్యూషన్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా పరిపాలన జరగట్లేదు అది అన్నప్పుడు ప్రజలతో దాడులు చేసే సమస్య పరిష్కారం కాదు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు చేస్తుండో, కరప్షన్ చేస్తున్నటువంటి పార్టీని మనము అక్కడ నుంచి ఓట్ల రూపంగా తీసేసి వేరే వాళ్ళు జడ్జ్ చేయాలి. అంతే తప్ప కానీ దాడులు చేద్దాం అది అనేది కూడా సరికాదు. మాక్సిమం అయితే సోషల్ మీడియా వార్ అండి ఇది. అంటే వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కానీ సోషల్ మీడియా వార్ 100% అదే వార్ నడుస్తుంది. ఇంకోటి మన చుట్టుపక్కల దేశాల్లో ఇదే పరిస్థితి, బంగ్లాదేశ్ లో కావచ్చు, ఇటు మనకు కూడా ఇప్పుడు వచ్చే శ్రీలంకలో కూడా ఇష్యూ జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇండియా అనే అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? భారతదేశం అంటే ఒక సంచలనమైనటువంటి దేశం అండి. రాను రోజులలో ఇండియా అనేది ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవుతుంది. ఇండియన్ పీపుల్స్ కానీ, ఇండియాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచాన్ని శ్వాసిస్తున్నారు. ఇలా అమెరికాలో ఎందుకు పోమని అంటున్నారండి? ఇలా ఇండియాలో పవర్ ఆ విధంగా ఉంది కాబట్టి ఇలా అక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఇండియా అనేది చాలా గొప్ప దేశం. మన దగ్గర సాంప్రదాయ సంస్కృతులు ఉన్నటువంటి దేశము. మన వాళ్ళందరూ తెలివిగలలు, చదువుకున్న వాళ్ళు, డైనమిక్స్ కాబట్టి కంపల్సరీ ఇక్కడ జరగదు. ఎప్పటికైనా భారతదేశం అనేది సస్యశ్యామలంగా పరిపాలన ఉంటది. మన పరిపాలకులు కూడా మంచోళ్ళు, మన దేశ ప్రజలు కూడా మంచోళ్ళు, సక్సెస్ఫుల్ గా ఉంటది. ఇలాంటి దేశం మన దగ్గర జరగదు. ఆయన సోషల్ మీడియా 26 యాప్స్ బ్యాన్ చేయడం వల్ల నేపాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొలింది అని చెప్పేసి అంటున్నారు. అసలు జంజీ రెవల్యూషన్ గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి. అది కరెక్ట్ కాదనిపిస్తుంది అన్న నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా అనేది చాలా మంది యూజ్ అవుతుంది. అలాంటి సోషల్ మీడియాని వాళ్ళు చెడుకు వాడుతున్నారని చెప్పేసి వాళ్ళ మీద అటాక్లు చేసుడు అవన్నీ కరెక్ట్ కాదు అసలు చెప్పాలంటే. ఏంటంటే సరే వాళ్ళ వల్ల సోషల్ మీడియా వల్ల చెడిపోతున్నారని అనుకుందాం. అట్లా అంటే మరి సినిమాలు కూడా వస్తున్నాయి, సినిమాలలో కూడా అలాంటి కంటెంట్స్ ఉంటాయి. మరి అది కూడా చూసి ఖరాబ్ అవుతారు కదా జనాలు. అదెందుకు ఖరాబ్ అవుతారు, దీంట్లోనే ఎందుకు ఖరాబ్ అవుతున్నారు? ఇది కరెక్ట్ కాదు కదా అన్న. అది సమాజంలో ఏంటంటే గవర్నమెంట్ ప్రజల్ని కంట్రోల్ చేయాలి. గవర్నమెంటే తప్పుడు ఉంటే మరి ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి? ప్రజలు కూడా అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది క్రిమినల్ కంట్రీ ఒకటి ఉందన్న. ఎక్కడ అంటే మన ఆఫ్రికాలో చాలా మంది క్రిమినల్స్ ఉంటారు. ఒక ఊరు మొత్తం చిన్నపిల్లలు కూడా సరే దొంగతనాలు చేస్తారు. మరి ఏంటిది అంటే ఇక్కడ గవర్నమెంట్ సరిగ్గా లేకపోతే వాళ్ళ పీపుల్ ఎట్లా ఉంటారు? సరిగ్గా ఉండరు. బీహార్ కూడా అట్లనే తగలడ్డది. ఏమంటున్నారు అంటే యూత్ కి సపోర్ట్ చేస్తున్నారా, అక్కడ ఉన్న పొలిటీషియన్స్ సపోర్ట్ చేస్తున్నారా, అంటే జంజీ రెవల్యూషన్ కి సపోర్ట్ చేస్తున్నారా? అంటే వాళ్ళు బ్యాన్ చేయడం కరెక్టే, ఈ విధంగా చేయడం ఇంకేమన్నా ఛాన్స్ తీసుకుంటే బాగుండదు అనుకుంటున్నారు? ఇంకేమైనా ఛాన్స్ తీసుకుంటే బాగుంటది కానీ జంజీ రెవల్యూషన్ ఇవన్నీ వద్దు అన్న. ఇదంతా వేస్ట్ ఆఫ్. స్టూడెంట్స్ లా కాకుండా కొంచెం ఇంకా వేరే విధంగా ప్రవర్తిస్తున్నారు. స్టూడెంట్స్ అనేది కంట్రోల్ అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ అట్లా కంట్రోల్ చేసే విధానం ఉంటది, అలా ఉంటది. ఒక గవర్నమెంట్ సరిగ్గా లేకపోతే వాళ్ళ ప్రజలు కూడా సరిగ్గా ఉండరు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఒక గవర్నమెంట్ సరిగ్గా ఉండకపోతే బీహార్ని చూసినాం. బీహార్ ఎట్లా తగలడ్డది? ఆఫ్రికా ఉంది, ఆఫ్రికా కంట్రీలో అది బీతో స్టార్ట్ అవుతుంది. ఆ ఊర్లో ఎవడు సరిగ్గా లేడు, అందరు క్రిమినల్స్ ఉంటారు. చిన్న పిల్లోడు సహా క్రిమినల్సే ఉంటారు ఆడ. చిన్నపిల్లలు దొంగతనాలు చేసుడు అవన్నీ జరుగుతాయి అక్కడ. మరి దారుణం ఏంటంటే చిన్నపిల్లలు కూడా అక్కడ ఇది డ్రగ్స్ అలవాటు అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. నేపాల్ ఇష్యూ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అంటే నేపాల్లో ప్రధానంగా జరిగింది ఏంటంటే ఆ ప్రభుత్వం చేసిన అవినీతి, అదేవిధంగా నేపాల్లో ఏదైతే నెపోటిజం అంటే వారసత్వ రాజకీయాలకి అక్కడ ఉన్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా చాలా న్యూస్ ఛానల్ చూసింది ఏంటంటే అక్కడ నేపాల్ ప్రజలు ప్రభుత్వంపై పోరాటం చేశారు. ప్రభుత్వంపై ఇది ఏదైతే ప్లాట్ఫారంలు సంబంధించిన ఏదైతే ప్రశ్నించే గొంతులు ఏవైతే ఉంటాయో ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి మాత్రమే ఆపేశారు. అందుకే అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్ చెప్తున్నాయి. కానీ అది కాదు. అక్కడ రాజకీయ వ్యవస్థపై అక్కడ ఉన్న ప్రజలు, యువతలు తిరుగుబాటు చేశారు. రాజకీయ వ్యవస్థలో కేవలం డబ్బున్న వాళ్ళు లేదా వాళ్ళ వారసత్వం సంబంధించిన కుటుంబ సభ్యులు ఉండడమే ఈ యొక్క ఏదైతే జన్ రెవల్యూషన్ అనేది ఏదైతే ఉద్యమం ఉందో అది నేపాల్లో జరగడం జరిగింది. మన దేశంలో కూడా ఈ వారసత్వ రాజకీయాలకి యువకులు స్వస్తి పలికేలాగా పోరాటం చేయాల్సిన అవసరం, సందర్భం ఉంది. మన దేశంలో కూడా అలాంటి ఉద్యమాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ధనికుల పిల్లలేమో
ఒక రకంగాను, పేదవాళ్ళ పిల్లలేమో ఒక రకంగాను, అదేవిధంగా ధనికుల పిల్లలేమో ధనవంతులుగాను, పేదవాళ్ళ పిల్లలేమో ఇంకా పేదవాళ్ళుగా కొనసాగించిపోవడం. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వారసత్వంగా వచ్చిన రాజకీయ నాయకులు ఉన్నారో మళ్ళీ వాళ్ళ పిల్లల్ని రాజకీయాలు తీసుకొచ్చి వాళ్ళే కొనసాగించే ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలు వ్యతిరేకించడం, నేపాల్లో యొక్క ప్రధానమైన తిరుగుబాటుకి ఇది ఒక ప్రధానమైన కారణం. కాబట్టి సమానత్వం అనేది అన్ని రంగాల్లో రాజకీయాల్లో కూడా యువతకు సమానతమైన వాటా ఇవ్వాలి. యువతకి కేవలం ఉద్యోగులుగా మాత్రమే యువకులు కేవలంగా శ్రామికులకు మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా యువతలకి సమానమైన వాటా ఇవ్వాలి. ప్రభుత్వంలో కూడా వాళ్ళ వాటా వాళ్ళ హక్కు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొన్న కూడా ఆగస్టు 15 రోజు కూడా నేను చెప్పాను, భగత్ సింగ్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, స్వామి వివేకానంద గారు లాంటి వ్యక్తులు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. కానీ అలాంటి యువకులకి ఈ రోజు రాజకీయాల్లో ఏ రకమైన వారసత్వం, ఏ రకమైన అవకాశాలు రాజకీయాల్లో లేవు. యువకులకి రాజకీయాల్లో ప్రధానమైన హక్కుదారులు ఈ దేశంలో ఉన్న కేవలం ఓటర్లు మాత్రం. యువకులకి ఏంటంటే కేవలం రాజకీయ నాయకులు ఓటర్లుగానే చూసుకున్నారు. అలా ఓటర్లు కాదు, ఈ రాజకీయ వ్యవస్థలో వాళ్ళకి భాగం ఇవ్వాలి, ఈ రాజకీయ ప్రభుత్వంలో వాళ్ళకి హక్కుదారులకు ఇవ్వాలి. అలా ఇవ్వలేనప్పుడే ఇలాంటి యొక్క సమస్యలు వస్తాయి. ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే అవినీతి మీద కూడా ఈ యొక్క అక్కడ చేస్తున్న ప్రభుత్వం మీద అవినీతి అనేది కూడా ప్రధానమైన అంశం. నేపాల్లో జంజీ రెవల్యూషన్ జరుగుతుంది, అసలు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? దానికి సంబంధించిన ఒక పెద్ద ఆయన వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమన్నా బయట పెడితే అవి బయటికి రాకూడదు కదా, డీసెంట్ గా ఉండాలి. అలాంటివి ఏమైనా బయటకు వచ్చినా సరే ఇలా బ్యాన్ చేయాలి అని గొడవలు జరుగుతాయి. అలా పర్సనల్ ఇష్యూ లాగా లేదు. పర్సనల్ వేస్తే ఒక 10 మంది వచ్చేవాళ్ళు, కానీ దేశమే అట్లా పొలిటీషియన్స్ మీద అందరి మీద తిరగబడిందంటే మరి దానికి తిరగబడిందంటే ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ చేశారు ఇక్కడ, అక్కడ రన్ అవుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ టిక్ టాక్ వస్తుంది అంటున్నారు. అంటే టిక్ టాక్ పోయినప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఉన్నంతసేపు సోషల్ మీడియాలో కాసేపు నవ్వుకున్నాం, బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి అవి ఇవి అన్నారు. ఇప్పుడు వస్తుంది అంటే అదే జనాలు మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదంతా ఏంటంటే సోషల్ మీడియాలో ఏదో మనం మాట్లాడుకుంటాకి ట్రెండింగ్ అవుతుంది తప్ప అక్కడ పెద్దగా ఇష్యూ ఏం జరగదని అయితే నాకు అనిపిస్తుంది. ఏంటండి, పిఎం అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు, ఫైనాన్స్ మినిస్టర్ ని రోడ్ల మీద పడేస్తే అంటున్నారు, మిలిటరీ పాలన వచ్చేసింది, అక్కడికి గవర్నమెంట్ చేజారిపోయింది. అంటే ఒక మాజీ పిఎం వైఫ్ చనిపోవడం జరిగింది తగలబడి, పార్లమెంట్ లో తగలబెట్టేశారు. అంటే ఇదంతా గవర్నమెంట్ చేస్తున్న కరప్షన్ మొత్తాన్ని సోషల్ మీడియా పెడుతున్నారని ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. దానికి మీరేమంటారు? అలా కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఎవరైతే వీళ్ళకి ఈక్వల్ గా అటే పక్కన ఉంటారు కదా, నెగిటివ్ ఎవరో ఒకళ్ళు గవర్నమెంట్ ఉంటది, సో వాళ్ళు కావాలని చేస్తున్నారేమో. అంటే వీళ్ళని తొక్కేయాలి, ఈ పాలన మాకు నచ్చలేదు మేము రావాలి అన్న కాన్సెప్ట్ తో కూడా చేయొచ్చు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.